13వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు జాగ్రత్తగా ఉండుడి, ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను. యేసు ప్రభువారు ఈ లోకములోనికి వచ్చి ఎన్నో మానవాళికి సుబోధలు చేశారు. దేవుని రాజ్యాన్ని గూర్చిన, పరలోక రాజ్యాన్ని గూర్చిన సంగతులు ఎన్నో చెప్పారు. మనము ఈ లోకంలో ఎలాగున మన బ్రతుకు కొనసాగించుకోవాలో నేర్పారు. మన జీవితం అనికి అవసరమైనవన్నీ మనకు బోధించారు. అంతేకాకుండా 2020 సంవత్సరాల క్రితం ప్రభు ఈ భూమి మీద సశరీరుడుగా సంచరించుచున్న రోజుల్లో ఈ యుగాంతపు సూచనలు తెలియజేశారు. ఈ లోకము యొక్క, ఈ కాలము యొక్క సంగతులను, లోకము యొక్క పోకడ ఆయన తెలియజేశారు. ప్రభువు యొక్క రాకడికి, యుగ సమాప్తికి సూచనలేంటి అని శిష్యులు అడిగితే చెప్పారు. నా దేవుని ప్రజలారా, ఆయన అంటారు, ఈ సంగతులన్నీ చెప్పి బోధించి, ఇదిగో మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, ఇదిగో మీకు సమస్తమును ముందుగా చెప్పి ఉన్నాను అన్నారు. ఎంత గొప్ప మాట అంటే, ఎవరు చెప్పగలరు? రేపేం జరుగుతుందో భూమి మీద ఉన్న ఏ మనుషుడు ఎరగడు గనుక, తెలియదు గనుక చెప్పలేడు, దాని గురించి మాట్లాడలేడు. మాట్లాడండి రేపు సంగతి ఏంటి అంటే, రేపు సంగతి చూద్దాం, ఏం జరుగుతుందో మనకు తెలియదు అంటారు. రేపు ఏం జరుగునో, రేపు కాదు, మరో గంట తర్వాత, మరో క్షణం తర్వాత ఏమి సంభవిస్తుందో మనకు తెలియదు. ఆలోచించండి. 2020 ఏళ్ల క్రితం యేసు ప్రభువారు ఈ దినాలను గూర్చి, ఈ సంభవాలను గూర్చి, ఏదైతే జరుగుతున్నవో, ఏవైతే మనం చూస్తున్నామో, ఏవైతే జరగడం మనం వింటున్నామో, వీటిని గూర్చి ప్రభువు అప్పుడే ఈ భూమి మీద తెలియజేశారు. స్తోత్రం. ఏంటి, ఒకటి కాదు, రెండు కాదు, సమస్తమును మీకు ముందుగా చెప్పి ఉన్నాను. సమస్తము ముందుగానే చెప్పి ఉన్నాడు. ఆయన ఎంత గొప్పవాడు. అవర్ లార్డ్ ఈజ్ గ్రేట్. ఆమేన్. మన ప్రభువు గొప్పవాడు. ఎందుకని? ఆయన సమస్తము ముందుగానే చెప్పాడు. సమస్తమును ముందుగానే చెప్పాడంటే ఆయన ఎవరు? సామాన్యమైన ఒక మనిషి చెప్పలేడు కదా. సమస్తమును ముందుగానే చెప్పాడంటే ఆయన ఎవరండి? ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 16వ వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే, ఆయన సమస్తమును నిర్మించువాడు, ఆయన సమస్తమును నిర్మించువాడు. చూసారా? ఎవరైనా? హల్లెలూయా. చూడండి, ఆయన సమస్తమును నిర్మించువాడు, సమస్తమును నిర్మించినవాడు. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉండువాని ఎదుట సాగిలపడి,
యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద అర్హుడవని చెప్పుచు హల్లెలూయా ఆయనకు నమస్కారం చేశారు. ఎవరికి? అత్యున్నతమైన సియోనులో అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్న ప్రభువుకు, సర్వాధికారి అయిన దేవునికి. ఏమంటారండి ఆ 24 పెద్దలు? ఆ సింహాసనము చుట్టూ 24 సింహాసనాల మీద వారు ఆసీనులై ఉన్నారు. వారి తలల మీద సువర్ణ కిరీటాలు ఉన్నాయి. ఇప్పుడు వాడు ఏమంటారు అని అంటే, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృజించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉన్నాయి. దేవుడు సమస్తమును సృజించాడు, ఆయన చిత్తమును బట్టి అవి ఉన్నాయి. గనుక పరలోకపు సమూహమంతా ఆయనను సాగిలపడి నమస్కారము చేసి మహిమను ఘనతను ఆయనకు ఆరోపిస్తున్నారు. హల్లెలూయా. మరి అందుచేతే ఆయన సమస్తమును సృజించినవాడు, సమస్తమును నిర్మించినవాడు, కలగజేసినవాడు గనుకనే ఆయన సమస్తమును ముందుగానే ఆయన చెప్పాడు. ఎందుకని? ఆయనకు తెలుసు, సృష్టికర్త, సృజించిన వానికి తెలుసు. ఆమేన్, ఆమేన్. మీ ఇంట్లో ఏముందో మీకు తెలియకపోతే ఎవరికి తెలుస్తుందండి? స్తోత్రం. గనుక మరొకరికి తెలియదు అది, గనుక మరొకరు చెప్పలేరు. అర్థమవుతుందా? కనుక మహాగణుడు మనం ఆరాధిస్తున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు, ప్రభువు గొప్పవాడు. ఆయన గూర్చి ముందునే చెప్పారు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడతారు అని. ఆయన గొప్పవాడు. ఆ మధ్య ఒక లోకంలో ఉండేటువంటి ఎవరో ఒక ఆయన ఈ ప్రస్తుత ప్రపంచం అల్లాడిపోతున్న పరిస్థితుల్లో ఒక ఆయన అహంకారంతో మాట చెప్పాడు, మే 15 తర్వాత ఈ వైరస్ నివారణ అయిపోద్ది అని. ఈవేళ ఎంతండి? జూలై 26. ఏంటండి సంగతి? అంటే అది దేవుని వాక్కు కాదని మనం గుర్తించాం. దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకము కానేరదు. ఎవరిది? దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకము కాదు. ఆయన సమస్తము ముందుగానే చెప్పారు. ఆయన ఎంత గొప్పవాడు. నా మాటలు చాలవు ఆయన గొప్పతనాన్ని మీకు వివరించడానికి. నా నోరు చాలదు, నా మేధస్సుకు అందదు. ఈ నరమాత్రుడు దేవుణ్ణి వర్ణించడానికి చాలడు. ఆయన ఎంత గొప్పవాడు. నా ప్రియులరా, మీకు ఒక్కొక్కటి ఆయన సమస్తమును మీకు ముందుగానే చెప్పాననే సంగతులు మీకు దేవుని వాక్యంలో నుండి మీతో పంచుకుంటాను. మనమందరం కలిసి ఆ మాటల్ని మనం తెలుసుకుందాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. లూకాసు వార్త 17వ అధ్యాయము 26, 27 వచనాలు మనం చదువుకుందాం ఈ సమయంలో. అక్కడ నోవహు సమస్తము మీకు ముందుగానే చెప్పానన్నారు కదా. అంటే సర్వకాలాలలో ఉన్నవాడు ఆయన, సమస్తమును సృజించినవాడు ఆయన, సమస్తము ఆయనను బట్టి, ఆయన ద్వారా, ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ చెప్తారు, చదువుకున్నట్లయితే, నోవహు దినాలలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోనూ జరుగును. అంటే నోవహు దినాలలో ఏం జరిగిందండి? నోవహు దినాల్లో ఏం జరిగిందో వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో ఉండు దేవుడు ఆయన
ద్వారానే జరిగింది, ఆయన మూలంగానే జరిగింది. సమస్తమును జరిగించువాడు ఆయనే, జరిగించినవాడు ఆయనే. కనుక నోవహు దినాల్లో ఏం జరిగింది అంటే మనము ఆదికాండం 6వ అధ్యాయములో చూడాలి. ఆ దినములలో దేవుడు ఈ భూమి మీద నరులు విస్తరించినప్పుడు, ఈ భూమి మీద నరులు వృద్ధి చెందినప్పుడు భూమి మీద నరులు తమ మార్గాలను చెరిపేసుకున్నారు. భూమి బలాత్కారముతో నిండిపోయింది. వారు దేవుని మార్గాలను చెరిపేసుకున్నారు. బలాత్కారముతో నిండిపోయింది భూలోకం కదండి. నోవహు దినాలు ఎలాగున్నాయి చూడండి. అక్కడనా నోవహు వాడలోనికి వెళ్ళు దినము వరకు కూడా జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియబడుచు ఉండిరి. ప్రియులారా, ఇక్కడ చూడండి, నోవహు దినాలలో జరిగినవి తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికియబడుచు ఉండిరి. ఈ మాటలన్నీ కూడా కేవలము శరీర సంబంధమైనవే కానీ పర సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి కావు. పూర్తిగా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శరీర సంబంధమైనవే కానీ ఆత్మ సంబంధమైనవి మాత్రం కావు. వారు తమ మార్గాలు చెరిపేసుకున్నారు. దేవుడు వేసిన మార్గాల్లో నుండి తప్పిపోయారు. దేవుని నీతి నుండి తొలగిపోయారు. అప్పుడు దేవుడు చెప్పాడు, భూమి బలాత్కారముతో నిండిపోయింది, నా సన్నిధిని వారి అంతం వచ్చింది. కాబట్టి నీ కొరకు వాడను తయారు చేసుకోమని నోవాహు అనేటువంటి భక్తుడితో దేవుడు ఆ దినాన చెప్పారు. ఇక్కడ కనబడుతుంది దేవుడు ప్రేమస్వరూపి. హల్లెలూయా. ఈ నోవాహుతో ఎందుకు చెప్పారు? నోవాహు దేవునితో కూడా నడుస్తున్నాడు. దేవుని మీద దృష్టి పెట్టాడు, దేవుని మీద మనసు పెట్టాడు, దేవునితో కూడా నడుచుచూ ఉన్నాడు. కాబట్టి దేవుడు తన చిత్తమును అతనికి ఏం జరగబోతుందో అతనికి ముందుగానే తెలియజేశాడు. ఎందుకని? అతను జాగ్రత్త పడ్డాని కోసమే. గమనించాలి మీరు. ఎందుకని? లోకం మీదకి వచ్చే ప్రళయము నుండి అతన్ని తప్పించి కాపాడుటకు. దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు ప్రేమ గలవాడు. హల్లెలూయా. అతనికి ముందుగానే చెప్పారు. ఆ రోజున అతను అది వరకు చూడలేదు. వాన వరద ఇవేమీ చూడలేదు. ఏంటండి. అయినను అతడు దేవుని యందు భయభక్తులు కలిగి, హెబ్రీ 11:7, అతడు దేవుని యందు భయభక్తులు కలవాడై అది వరకు తను చూడలేని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరించబడినప్పుడు అతడు తన కొరకు, తన ఇంటి వారి కొరకు వాడను కట్టుకుని జాగ్రత్త పడ్డాడు. జలప్రళయం వచ్చింది. జనులు తింటూ తాగుతూనే ఉన్నారు. జలప్రళయం వచ్చింది. అందులో ఆ కుటుంబము చేర్చబడ్డారు. అలక్ష్యము చేయలేదు. దేవుని మాట ప్రకారంగా సిద్ధపడ్డారు. దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకము కానేరదు. జలప్రళయం వచ్చింది. ఎత్తైన పర్వతాలు సహితం మునిగిపోయాయి. భూమి మీద ఉన్న సమస్త జీవరాశులు ఆ జలప్రళయంలో ఆనాడు కొట్టుకుపోయాయి, చచ్చిపోయారు మనుషులు. హల్లెలూయా. నా ప్రియులరా, నోవహు కుటుంబము ఆ వాడలో చేరి వారు రక్షించబడ్డారు, తప్పించబడ్డారు, కాపాడబడ్డారు. దేవునికి స్తోత్రం. ఆనాడు నోవహు దినాలు ఎలాగున్నాయో మనుష్య కుమారుని దినాలు కూడా అలాగే ఉంటాయని ప్రభువు తెలియజేశారు. ఈరోజు ఈ పరిస్థితులు మనం చూస్తూ ఉంటే జనులు, లోకం ఎలా ఉంది అనంటే, ఆదికాండం 6వ అధ్యాయంలో మాటలు మీకు గుర్తు చేసుకోండి. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయింది, బలాత్కారముతో నిండిపోయింది. తమ మార్గాలు చెరిపేసుకున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తినుచు త్రాగుచు, ఇంకేముంది? తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇవ్వబడుతూ ఇవే వీటికే ప్రాధాన్యత.
వీటి కోసమే మనిషి బ్రతుకుతున్నారు, వీటితోనే బ్రతుకుతున్నారు, వీటితోనే తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇవ్వబడుచు వీటి మీదే మనస్సు పెట్టారు. దేవుని మీద ఏమాత్రము కూడా లక్ష్యం ఉంచలేదు. ఈ రోజులో కూడా మనుష్య కుమారుని దినాలు కూడా అలాగుంటాయని, నోవాహు దినాలు ఎలాగున్నాయో అలాగే ఉంటాయని ఆయన తెలియజేశారు. ప్రజెంట్ ఆత్మీయులైన వారు ఆలోచించండి, ఎలా ఉన్నాయి దినాలు? ఎక్కడ చూసినా. ఇంకొక మాట కిందకి వెళ్తే, లోతు దినాల్లో జరిగినట్టు జరుగును. అబ్బా, ఆయన ఎంత గొప్పవాడండి నా ప్రభు, ఆయనకి సాటి ఎవరు? హల్లెలూయా. లోతు దినాల్లో జరిగినట్టు జరుగును. స్తోత్రం. అసలు యూదులతో మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు వారు ఏమండి, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు. అయ్యో నీకు ఇంకా ఏమండి ఏమన్నారు? నీవు మా పితరుడైన అబ్రహామును ఎరుగుదువా? అబ్రహాము పుట్టుక మునిపే నేనున్నాను. స్తోత్రం. సర్వకాలాలలో సర్వయుగాలలో సర్వ అధికారిగా చిరంజీవి అయి ఉన్న సర్వోన్నతుడైన దేవుడు, ఆయనకి ఆదియు అంతము లేవు. మనలను రక్షించుటకు, మన పాపముల నుండి మనం విమోచించుటకు ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి, పూర్వకాలం ఆయా సమయాలలో తన ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినములంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతూ వచ్చారు. ఇదిగో నోవాహు దినాలు ఎలా ఉన్నాయో అలాగే మనిషి కుమారుని దినాలు ఉంటాయి. రెండవది, లోతు దినాల్లో ఉన్నట్టు ఉంటాయి. లోతు దినాలు ఎలా ఉన్నాయి? ఆదికాండం 19వ అధ్యాయంలో పరిశుద్ధ లేఖనం చదువుకున్నట్లయితే లోతు దినాలు ఎలా ఉన్నాయండి? లోతు నీతిమంతుడని చెప్పబడిన లోతు, అతన్ని ఆ లోతు దినాల్లో కూడా సొదొమ పట్టణంలో అతను కాపురం ఉంటున్నప్పుడు సొదొమ ప్రజలు కూడా భయంకరమైనటువంటి దుర్మార్గపు ప్రవర్తన ప్రవర్తిస్తూ ఉన్నారు. దుర్నీతిని వారు మునిగి తేలుతున్నారు. నా ప్రియమైన వారులారా, నీతిమంతుడైన లోతును దేవుడు మరువక ఆ జనుల మధ్యలో అతన్ని కాపాడుటకు, రక్షించుటకు పరలోకంలో నుండి దేవుడు దూతలనే పంపాడు. వారు వచ్చి, మేము ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాం గనుక ఇక్కడ నీకెవరున్నారో త్వరగా పిలుచుకో అంటే, ఆ నీతిమంతుడైన లోతు పరిగెత్తికెళ్ళి తన వయసు వచ్చినట్టు తనకు 2 కుమార్తెలు అతనికి ఉన్నారు. వారిని ఆ దేశంలో అతను వారికి పెళ్లిని చేయడానికి కుదుర్చుకున్నాడు. ఆ పురుషుల దగ్గరికి వెళ్ళి ఈ సంగతులు చెప్పాడు. బాబు రండి, దేవుడు నాశనం చేయబోతూ ఉన్నాడు. దేవుడు మూలముగా తప్పించుకోవడానికి, దేవుని మూలంగా మీరు తప్పించబడ్డానికి రండి అని అడిగితే వారు అతన్ని ఏం చేశారండి? అపహాస్యం చేశారు. దేవుని మాట, దేవుడు నాశనం చేయబోతున్నాడా, ఇది దేవుని వల్ల జరుగుతుందా అనే వాళ్ళకి వెర్రితనం. బైబిల్ చెప్తుందండి, ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ సంబంధమైన సంగతులు గ్రహించలేడు. ప్రకృతి సంబంధి అయిన మనుషునికి అవి వెర్రితనముగా ఉన్నాయి. హల్లెలూయా. ఈరోజు మనం కూడా లోకానికి వెర్రితనంగా ఉంటుంది. మీరెవరైనా మీ చదువుకున్న వాళ్ళతో, మీతో లోకస్తులతో, మీతో పనిచేసే వారితో ఎవరైనా మీరు మాట్లాడుతూ ఉంటే వారికి వెర్రితనంగా ఉంటుంది ఈ మాటలో. ఆనాడు లోతు కూడా వెళ్ళి ఆ యవనస్తులతో చెప్తే వాళ్ళు అపహాస్యం చేశారు. సరే, చేసేది లేక ఇంటికొచ్చి గుట్టుగా కూర్చుని ఉంటే దేవదూతలు నడివీధిలో నిలబడతామంటే ఆ ఊరి పరిస్థితి
వారికి తెలియదన్నట్టుగా లోతు వాళ్ళకి వివరించి, బాబు అలా కాదు, నడివీధిలో నిలబడొద్దు, నా మాటనండి అని లోపలికి తీసుకొచ్చాడు. లోపలికి తీసుకొచ్చి ఇంట్లో కూర్చుని పెట్టుకున్నారు. ఈ సంగతి ఊరు వాళ్ళు, అదిగో ఆ సెంటర్లో ఉన్నవాళ్ళు, అదిగో అక్కడ కూర్చున్న వాళ్ళు, ఆ చెట్టు కింద కూర్చున్న వాళ్ళు ఉంటారు కదండి, గుంపులు గుంపులుగా చూశారండి. పొద్దు గుంకిందండి. ఆ ప్రజలంతా, ఆ మనుషులంతా ఎవరు? లోతు ఇంటికి మెరుపు వల్లే దేవదూతలు రావడం వారు చూసి ఆ ఇల్లు చుట్టుముట్టారు. చుట్టుముట్టి ఏమంటారు తెలుసా? ఏయ్ లోతు, తలుపుతి, నీ ఇంటికి వచ్చిన మనుషుల్ని మేము కూడాలి, కామతప్తులై ఉన్నారు. ఎంత చెడిపోయిన, కన్ను మిన్ను కానకుండా ప్రవర్తిస్తున్నారు. తలుపుతి. అతను కొంచెం బయటికి వాళ్ళు కనపడేలాగా వచ్చి అంటాడు, కొంచెం అంటాడు, అన్నలారా ఇంత పాతకం కట్టుకోకండి, అవసరమైతే పురుషుని ఎరగని నా 2 కుమార్తెలు ఉన్నారు, ఆరిని మీ ఎదుటికి తీసుకొస్తాను, మీ మనసుకు తోచినట్టు చేయండి, కానీ నా ఇంటికి వచ్చిన వారు దేవదూతలు, వారిని మీరు ఏం చేయకూడదంట. ఏయ్, నీవెవడువో మా మధ్యకు వచ్చి, పరదేశిగా వచ్చి మా మీద ఏ తీర్పరగా మాట్లాడుతున్నావు, ఏ గొప్ప సంగతులు చెబుతున్నావు, అదలబా. చూసారండి, చూసారా? అవతలిపో, మేము వారిని కూడాలి. చూడండి, అందుకే ప్రభువు చెప్పారు, లోతు దినాల్లో ఉన్నట్టే మనుష్య కుమారుని రాకడ దినాలు ఉంటాయి. గమనించుకోవాలి మీరు. సమస్తము ప్రభువు ముందుగా చెప్పాడు. నోవాహు విని జాగ్రత్త పడ్డాడు, జలప్రళయంలో నుంచి తప్పించబడ్డాడు. అవును కదా? వినండి మరి. లోతు విన్నాడు, ఒక గొప్ప సువార్తను పట్టుకెళ్ళి తన బంధువులకి చెప్పారు. వాళ్ళు అపహాస్యం చేశారు, అపహాస్యాన్ని ఎదుర్కొన్నాడు, అవమానపరిచారు, ఊరి వాళ్ళంతా అవమానపరిచారు. అయితే ఈ బలత్కారం చేసి ఇంటికి వచ్చిన వారిని బలత్కరించడానికి ఈ కూడుకున్నటువంటి వారిలో ఎవరున్నారా అని వాక్యం చదివితేనండి, బాలురు, వృద్ధులు అని ఉంది అక్కడ. ఆదికాండం 19వ అధ్యాయంలో. ఎవరు? బాలురు, యవనస్తులు కదా, ఇంకా యవనస్తులు కూడా కాదండి, బాలురు. అంత ప్రాయం కూడా రాలేదు, వారికి వయసు లేదు. అయినా వారిలో ప్రవేశించినటువంటి ఆ చెడ్డాత్మలు చూడండి, బాలురు. రెండవది ఎవరు? వృద్ధులు. వృద్ధులు 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 వయసు మళ్ళిపోయింది. అయినా వీళ్లలో ఉన్నటువంటి కామ వికారపు చేష్టలు చూడండి, ఏమాత్రము దేవుని భయం లేకుండా తలుపు తడుతున్నారు. ఈ సందర్భం అంతా బతిమలాడుతున్నాడు లోతు. వాళ్ళతో డిస్కషన్ జరుగుతుంది. అప్పుడు లోపల నుండి దేవదూతలు అన్నారు, లోతు వెనకరా, తలుపై. విని వెంటనే వాళ్లకు కనుమబ్బు కలిగింది. దేవుడు మబ్బు కలగజేశాడు, కళ్ళు పోయాయి. ఇక తలుపు ఏదో కిటికీ ఏదో వాళ్ళకి తెలియక ఆ ఇంటి చుట్టూ రాత్రి అంతా తడుముకొని అలసిపోయారు. ఏమండి, దేవదూతల్నే మేము కొడతాం. బాలురు, వృద్ధులు. నా యేసయ్య చెప్పిన మాట, నా సహోదరులారా, నా లోతు దినాలు ఎలా ఉన్నాయో మనుష్య కుమారుని రాకడ దినాలు కూడా అలాగే ఉంటాయి. దేవునికి స్తోత్రం. నోవాహు దినాల్లో మనుషులు తిండికి ప్రాధాన్యత ఇచ్చారు, త్రాగుటకు ప్రాధాన్యతనిచ్చారు. సేమ్ తిండికి ఆతురత, త్రాగడానికి. ఏమండి, ఇళ్ళు కట్టుకొనిచున్నారు, అన్నీ ఇవే. లోతు దినాల్లో ఉన్నట్టు లోకంలో లైంగిక అవినీతి విస్తరించిపోతుంది. ఎక్కడ చూసినా ఈనాడు చూడండి, ఎక్కడ చూసినా
బాలిక మీద అత్యాచారం. ఈ మధ్య ఎవరో తెలంగాణలో ఈ మధ్య జరిగిన వార్త, తల్లి కూతుళ్ళకు మొత్తు మందిచ్చి అత్యాచారం చేసిన కామాంధుడు అని. పసిపిల్లల మీద అత్యాచారం. ఏమండి, ఇవి నా ప్రభువు సెలవిచ్చినట్టుగానే లోతు దినాల్లో ఉన్నట్టుగా ఉన్న దినాలు అని. ఇవి మనుష్య కుమారుని యొక్క రాకడ దినాలని, సమీపంగా ఉన్న మనుష్య కుమారుని రాకడ సమీపంగా ఉన్న దినాలని మీరు గుర్తించి జాగ్రత్త పడాలని మన కొరకు ప్రభువు ఈ మాటలు ముందుగానే చెప్పారు. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు చెప్పారు? మీరేదో వినేసి బాగా చెప్పారు లేదా బాగా చెప్పలేదు అని చెప్పేవారికి మార్కులు వేయడానికి కాదు. మీరు ఇవి జరగడం, నేను వాక్యం చెబుతున్నాను, అవును కదా, అవునండి అలాగే ఉన్నాయని అంటారు. మరి అలాగే ఉన్నాయన్నప్పుడు అలాగే ఉన్నాయని నువ్వు అలాగే ఉండిపోతే ఎలాగా? సమస్తము దేవుడు ముందుగా చెప్పినప్పుడు నీతిమంతుడైన నోవాహు ఏం చేశాడు? జాగ్రత్త పడ్డాడు. తన కుటుంబాన్ని జాగ్రత్త పరుచుకుని జలప్రళయము వచ్చింది. దేవుడు చెప్పినది ఏ మాట నిరర్ధకం కాదు. ఆయన చెప్పి చేస్తారే కానీ అబద్ధమాడడానికి కానీ నరమాత్రుడు కాదు, చేతకాని వాడు కాదు, తెలివి లేనివాడు కాదు, తెలియని వాడు కాదు. అబద్ధమాడడానికి ఎవడో వేషం వేసుకున్న వేషధారి మోసగాడు కాదు. ఆయన సత్యవంతుడు, సత్యస్వరూపి, పరిశుద్ధుడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన వారులారా, లోతు దినాలు ఉన్నట్టున్నాయి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సొదొమ మీద అగ్ని గంధకాలు కురిసేంత వరకు కూడా ఎవరు మారలేదు. స్తోత్రం. వార్నింగ్, లోతు ఇక ఆలస్యం చేయకు, ఇంకా ఇంట్లోనే ఉండి అన్నీ తెల్లవారుతుంది, త్వరపడు. ఆ మాటలు అక్కడ ఉన్నాయండి. మీకు భక్తులైన వాళ్ళు, పరిశుద్ధులైన వారు తీసుకొని వాక్యాన్ని వినండి, చూడండి. లోతును వాళ్ళు త్వరపెట్టారట. ఎందుకని? కొంచెం తొందర లేదు ఈ మనిషికి. ఇన్ని చెప్తున్నా కానీ ఎందుకు కొంచెం లేజీ మనస్తత్వం ఉంది. త్వరపెట్టారట. ఆలస్యం చేయకు. ఆ దేవదూతలే వారిని చేతులు పట్టుకుని లేపి తీసుకెళ్తే వాళ్ళు వెళ్ళారు. లోతు తన ఇద్దరు కుమార్తెలు, అతని భార్య లోతు సతీమణి ఇల్లు విడిచి సొదొమను పూర్తిగా విడిచిపెట్టేసి సోయారుకు బయలుదేరి వెళ్ళిపోయారు. స్తోత్రం. మార్గమధ్యంలో ఎందుకు పాడుబుద్ధి పుట్టింది? ఈ బయలుదేరిన ఈ కుటుంబంలోనే లోతు సతీమణికి వెనక్కి తిరిగి చూసింది. ఇల్లు, సొదొమలో ఏముందండి? ఇల్లు, పశువులు, ఇంకంతకన్నా ఏమున్నాయి? పిల్లలు ఇక్కడే ఉన్నారు, భర్త ఇక్కడే ఉన్నాడు కదా. దేవుని మాట మీద లేదు, ఆమె మనస్సు అక్కడ ఉంది. ఇంత దూరం వచ్చాక త్రోవలో మరలా వెనక్కి చూసింది. అందుకే అక్కడ ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది. దేవుని బిడ్డలారా, మనం కూడా త్రోవలో ఉన్నాం, లోకాన్ని విడిచాం, ఆత్మీయాత్రలు ప్రయాణంలో ఉన్నాం. ఇక్కడి దాకా రానిచ్చి మీకు మళ్ళా లోకం గుర్తొస్తుందా? లోకంలో ఉన్నాయి గుర్తొస్తున్నాయా? లోకంలో ఉన్నాయి మీకు గుర్తొస్తే మీరు ఎక్కడుంటారు తెలుసండి? నీ ఒకవేళ చర్చిలో ఉండొచ్చు, బైబిల్ ఎదురేసుకుని ఉండొచ్చు, ప్రార్థనలో మోకాళ్ళు వేసి కళ్ళు మూయొచ్చు, కానీ లోకంలోని గుర్తొస్తే నీ మనసులో అన్నీ అంగుళం తేడా లేకుండా అన్నీ నీకు దగ్గరే అవుతాయి. ఆమేన్, స్తోత్రం. ఏమి లాభం? ఉప్పు స్తంభంగా మిగిలిపోయింది. ఆమేన్. జాగ్రత్త పడదాం. జాగ్రత్త పడుటకే పరిశుద్ధాత్ముడు మన ప్రభువైన యేసుక్రీస్తు మాటల ముందుగానే మీతో చెప్పుచున్నాను. జాగ్రత్త పడండి. ఈ వాక్యం వింటున్నాం మనమంతా. ఏం చేయాలండి? ఒకవేళ ఏ విషయంలో మీరు అజాగ్రత్తగా ఉంటున్నారో, దేనికి? ప్రభు లోకం మీదకి వచ్చే ఉగ్రతలో నేను తప్పించుకునే విషయంలో, ప్రభు యొక్క రాకడికి ఎత్తబడేదానికి ఏవైనా కొరతలతో, లోపాలతో మీరు ఒకవేళ అజాగ్రత్తగా ఉంటే, మీరు దానికి ముందునే ఇన్స్ట్రక్షన్స్ ఇవి. జాగ్రత్త పడండి. చేతులు పైకి తెలియలు చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య అన్నారు, సమస్తము మీతో ముందుగా చెప్పాను. ఇవి
లోతు దినాలు, నోవాహు దినాలంటే భూమి మీద మనుషులు శారీర సంబంధంగా వారు జీవించే జీవితాలు, వారి మనస్తత్వాలు, వారి అక్రమ పద్ధతులు ఎలా ఉంటాయో అవి ఈ రెండు విషయాలు. మరొక మాట మీరు చెప్తాను చూడండి. ఇంకా 21 లూకాసు వార్త 21వ అధ్యాయము 10-11 చదువుకున్నట్లయితే ఇంకా చూడండి. ఆయన వారితో ఇట్లే నేను జనం మీదికి జనం, రాజ్యం మీదికి రాజ్యము లేచును. అక్కడక్కడ భూకంపములు కలుగును, తెగుళ్ళు, కరువులు తటస్థించును, ఆకాశము నుండి మహాభయోత్పాతములు, గొప్ప సూచనలు పుట్టును. ఆమేన్, హల్లెలూయా. జనం మీదికి జనం, అంతే కదండి. నోవాహు దినాలు, లోతు దినాలు ఉన్నట్టు ఉంటాయి. ఓకే, మనసున్న ప్రతి మనిషి ప్రజెంట్ లోక పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అంటే గ్రహించుకోగలిగితే, గుడ్డివాళ్ళు కాకపోతే, మీ మనోనేత్రాలు తెరవబడితే గాక ఎస్ అంటారే. అలాగే ఉన్నాయి అన్నా, అలాగే ఉన్నాయి. ఎక్కడ చూడండి అక్రమం విస్తరించింది. అక్రమము అనే మాట, ఆ పదానికి ఇంగ్లీష్లో సిన్, పాపం విస్తరించింది. చూడండి, జనం మీదకి జనం. ఇంట్లో 5 ఉంటే 2కి విరోధంగా 3, 3కి విరోధం 2 ఉంది కదా. జనం మీదకి జనం, ఒకే కుటుంబం, రక్త సంబంధులు, ఒకే తల్లికి పుట్టినవారు కలిసి ఉండగలుగుతున్నారా? ప్రేమ చల్లారుతుంది. ఇది దేవుడు ముందుగానే, సమస్తం ముందుగానే చెప్పినవారు. ఎవరైనా కానీ వినండి, దేవుని వాక్యం వినండి, జాగ్రత్త పడండి. మీ అందరికీ నేను చేతులెట్టి చెప్తున్నాను, జాగ్రత్త పడతారని నా ప్రభువు చెప్పిన మాట. అన్ని విషయాల్లోనూ జాగ్రత్త ఉంటుంది, కానీ నీ ప్రవర్తన విషయమై అజాగ్రత్త, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉంటే ఏం జరుగుతుంది? తన ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉండేవాడు చేస్తాడు. ఎంత సంపాదిస్తేనేమి, ఎంతటి వాడు అయితే ఏం చేస్తావు? జాగ్రత్త పడు. అందుకనే మరి ఈవేళ జ్ఞానం అని చెప్పుకొని వెర్రితలలేస్తున్నారు. యువత కానీ, వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు కానీ, భక్తి లేదు, దేవుని భయం లేదు, దేవుని మీద మనసు లేదు, శ్రద్ధ లేదు. లోకములో వెతుకులాట, లోకములో పరుగులు. ఏమైపోయిందండి? నోవాహు దినాల్లో దేవుడు చెప్పిన మాట వ్యర్థమైందా? లోతుతో చెప్పిన మాటలు ఆ కాలంలో వ్యర్థమయ్యాయా? నా ప్రభు చెప్పాడు, ఆకాశం భూమి గతించినా నా మాట గతించదు. అలాగే జరుగుతాయి. ఆమేన్, హల్లెలూయా. అది వరకు చూడని సంగతుల గురించి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడైన నోవాహు జాగ్రత్త పడ్డట్టుగా, విశ్వసించి జాగ్రత్త పడినట్టుగా మీరు జాగ్రత్త పడవలసినదై ఉన్నది. మనం జాగ్రత్త పడాలి. అందుకే ఈ మాటలు. జనం మీదకి జనం, కుటుంబం గురించి చూసినా, ఏమండి, లోకంలో గ్రామాల్లో, పట్టణాల్లో చూసినట్లయితే వర్గ వైషమ్యాలు, అమెరికాలో చూస్తున్నాం. వర్గ వైషమ్యాలు, నల్లవారికి తెల్లవారికి చంపుకుంటున్నారు. వాడు మనిషి, వీడు నాకు లాంటి మనిషి అనే భావన లేవు. జనం మీదకి జనం. చైనా కాలదూతుంది భారత్ మీద, స్తోత్రం. అమెరికా మరొక దేశం మీద, ఇజ్రాయెల్ పాలస్తీనా మీద, ఇలా ఒకరు జనం మీదకి జనం. రోజు రోజుకి పెరిగిపోతుంది ఈ పని. జనం మీదకి జనం. హల్లెలూయా, హల్లెలూయా. రాజ్యం మీదకి రాజ్యం లేచును, అక్కడక్కడ భూకంపాలు కలుగును, తెగుళ్ళును కరువులను వచ్చును. తెగుళ్ళు నడుస్తూ ఉన్నాయి. ఇంతవరకు ఈ కరోనా ప్రారంభానికి ముందు నేను పేపర్లో చదివాను, ఏ సంవత్సరాల్లో, చాలా సంవత్సరాల నుండి, ఏమండి, ఇంచుమించు మనం పుట్టక ముందు నుంచి ఏ సంవత్సరంలో ఎప్పుడు ఏ వ్యాధి వచ్చింది, ఎంతకాలం ఉంది, దానికి ఇంజెక్షన్ లేక దాన్ని ఏమంటారు, వ్యాక్సిన్ కనుగొన్నారు. ఇలాంటివన్నీ రాశారు. ఇంత టైం పట్టింది, 40 రోజుల్లో కనుక్కున్నారు, 2 రోజుల్లో కనుక్కున్నారు, 2 వారాల్లో కనుక్కున్నారు, 3 ఇలా చెప్పుకొచ్చారు. ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి జలప్రళయాలు, వర్షాలు ఇవన్నీ ఎటు చూసామో, ఇలాంటి వ్యాధులు ఎన్ని చూసి లోకం అలాగే తలస్తారు. కానీ సమస్తము నేను మీతో, అంటే
మనతోనే. విశ్వసించిన దేవుని ప్రజలారా, మీతో ముందుగానే చెప్తున్నారు, తెగుళ్ళు కలుగును. ఈ తెగుళ్ళకి ఏమని పేరు? లోకంలో ఏదో పేరు పెట్టుకొనివ్వండి. నా బైబిల్ గ్రంథంలో ఉన్న మాట ఏంటంటే, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఉంటుంది, నీ దేవునికి భయపడని ఎడల ఆశ్చర్యకరమైన తెగుళ్ళు ఆయన నీకు నీ సంతతికి కలగజేస్తారు. దేవునికి భయపడని ఎడల 28వ అధ్యాయంలో ఉంటుంది. స్తోత్రం. 28:58 నీ దేవుడైన యెహోవాను ఆ మహిమగల భీకరమైన నామానికి భయపడని ఎడల యెహోవా నీకు నీ సంతతికి ఆశ్చర్యకరమైన తెగుళ్ళు కలగజేస్తారు. భయపడకపోతే. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మరి భయపడకపోతే నువ్వు క్రైస్తవుడివైనా దేవునికి భయపడుతున్నావా? పేరు క్రైస్తవులే, దేవునికి భయపడుతున్నావా? భయపడుతున్న జీవితం నీలో ఉన్నదా? దేవునికి స్తోత్రం. నా ప్రియమైన వారులారా, తెగుళ్ళు కరువులు నడుచును. ఇంకా అక్కడ నేను త్వరగా వాక్యం చెప్తాను, ముందుకు తీసుకెళ్తాను. 21 లూకా 25 చదువుకున్నట్లయితే సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు. ఏమండి, ఇవన్నీ చూడండి. భూమి మీద మనుషులలోనూ ప్రకృతి పరంగా ఇంకా చూసినట్లయితే సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు, భూమి మీద సముద్ర తరంగాల ఘోష. భూమి మీద సముద్ర తరంగాల వల్ల ఘోష. ఈ ఘోష అనేది ఎక్కడుంటుంది? సముద్ర తరంగాల ఘోష సముద్రం దగ్గర ఉంటుంది. సముద్రం వారికి వెళ్ళి నిలబడ్డాం అనుకోండి, సముద్రం ఘోషిస్తూ ఉంటుంది. రాత్రైనా పగలైనా ఘోషిస్తూ ఉంటుంది. నిమ్మళించదు సముద్ర తరంగాల ఘోష. మరి ఇప్పుడు ఏమన్నది వాడి వాక్యంలో? భూమి మీద. బైబిల్ చూడబాయ్, భూమి మీద. ఎక్కడ? ఈ సముద్ర తరంగాల ఘోష సముద్రాల్లో కాదు, సముద్రాల్లో ఉండే ఆ ఘోష ఎక్కడ? భూమి మీద. భూమి మీద. ఇప్పుడు చూడండి ఎలా ఉంది భూమి మీద ఇప్పుడు ఘోష, రోరింగ్. భూమి మీద ఉన్న ఘోష ఏమిటి? మృత్యు ఘోష. ప్రైజ్ ది లార్డ్. ఘోషిస్తుంది లోకం భయంకరంగా. హల్లెలూయా. ఒక ప్రక్క లోతు దినాలు ఉన్నట్టు, ఒక ప్రక్క నోవహు దినాలు ఉన్నట్టు, లోతు దినాలు ఉన్నట్టు, మరో ప్రక్క తెగుళ్ళు. జనం మీదకి జనం, నెమ్మది లేదు. భూమి మీద సముద్ర తరంగాల ఘోష, మృత్యు ఘోష. ఇదండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎటు చూచినా యుద్ధ సమాచారాలు, ఎటు చూచినా కరువులు భూకంపాలు, ఎటు చూచినా దోపిడీ దౌర్జన్యాలు, ఎటు చూచినా ఎన్నో అత్యాచారాలు. ఓ సోదరా, ఓ సోదరి, రాకడా గురుతులనే తెలుసుకోవా. తినుటకు త్రాగుటకు ఇది సమయమా, తినుటకు త్రాగుటకు ఇది సమయమా. ఎటు చూచినా యుద్ధ సమాచారాలు, ఎటు చూచినా కరువులు భూకంపాలు, ఎటు చూచినా దోపిడీ దౌర్జన్యాలు, ఎటు చూచినా అత్యాచారాలు. మందసము నీ ప్రజలు గుడారాల్లో నివసిస్తుండగా, యోవాబు నీ సేవకులు దండులో ఉండగా. మందసము నీ ప్రజలు
గుడారాల్లో నివసిస్తుండగా యోవాబుని సేవకులు దండులో ఉండగా తినుటకు త్రాగుటకు భార్యతో నుండుటకు తినుటకు త్రాగుటకు భార్యతో నుండుటకు ఇది సమయమా ఇది సమయమా అని ఆనాడు ఊరియా దావీదు నడిగాడు. ఈనాడు నిన్ను కూడా ప్రభు అడుగుచున్నాడు. ఎటు చూచినా సమాచారాలు, ఎటు చూచినా కరువులు భూకంపాలు, ఎటు చూచినా దోపిడీ దౌర్జన్యాలు, ఎటు చూచినా ఎన్నో అత్యాచారాలు. ఈనాడు దేశంలో ఎన్నో ఎన్నో దౌర్జన్యాలు, సజీవా దహనాలు, స్త్రీల మానభంగాలు. ఈనాడు దేశములో ఎన్నో ఎన్నో దౌర్జన్యాలు, స్త్రీల మానభంగాలు, స్త్రీల మానభంగాలు. ఎన్నో గుడులు నేలమట్టం చేయబడు చూడగా, ఎన్నో గుడులు నేలమట్టం చేయబడు చూడగా ఈ సృష్టికర్తగు యేసు తినుటకు త్రాగుటకు ఇది సమయమా, తినుటకు త్రాగుటకు ఇది సమయమా. ఇటు చూచినా యుద్ధ సమాచారాలు, ఎటు చూచినా కరువులు భూకంపాలు, ఎటు చూచినా దోపిడీ దౌర్జన్యాలు, ఎటు చూచినా ఎన్నో అత్యాచారాలు. ఓ సోదరా, ఓ సోదరి, రాకడా గుర్తులని తెలుసుకోవా. తినుటకు త్రాగుటకు ఇది సమయమా, తినుటకు త్రాగుటకు ఇది సమయమా. ఎటు చూచినా యుద్ధ సమాచారాలు, ఎటు చూచినా కరువులు భూకంపాలు, ఎటు చూచినా దోపిడీ దౌర్జన్యాలు, ఎటు చూచినా ఎన్నో అత్యాచారాలు. ఎటు చూచినా తెల్లవారితే వార్తాపత్రిక పుచ్చుకోండి, టీవీ ఆన్ చేసి న్యూస్ చూడండి, కళ్ళతో సమాజాన్ని మీ చుట్టూ కళ్ళు పెట్టి తిరిగి చూడండి, ఇటు చూడండి. ఏం కనపడుతుంది, ఏం వినపడుతుంది, ఏం చూస్తున్నాం మనం? నా ప్రియులరా, భూమి మీద సముద్ర తరంగాల ఘోష ఘోష రోరింగ్, నెమ్మది లేదు. భూమి మీద ఉన్న వారికి, పెద్దవారికి కానీ చిన్నవారికి కానీ, అధికారులకు కానీ నాయకులకు కానీ పామరులకు కానీ పండితులకు కానీ ధనికులకు కానీ దరిద్రులకు కానీ ఎక్కడ భూమి మీద సముద్ర తరంగాల ఘోష ఘోష, నెమ్మది లేదు. సమస్తము ప్రభువు ముందుగానే చెప్పారు. నా యేసయ్య కంటే గొప్పవాడు ఎవరున్నారండి? ఆమేన్. ఆయన గొప్పవాడు, చేతులెట్టి దండం పెట్టడానికి ఆయన యోగ్యుడు. అందుకే 24 పెద్దలు తమ కిరీటాలు తీసి కింద పెట్టి సాష్టాంగపడి చేతులెట్టి ఆయనకు నమస్కారం చేస్తున్నారు. మరి మీరెక్కడ చేస్తున్నారు నమస్కారం? వేటికి నమస్కారం చేస్తున్నారు? రూపాయి బళ్ళ కింద పడితే దాని కంటికి అద్దుకుని హృదయానికి నొక్కుని నమస్కారం చేస్తున్నారు ఈ రోజున.
దేనికి ఏది నీకు దేవుడు? సమస్తము ఎరిగినవాడు, సమస్తము నిర్మించినవాడు, సమస్తము జరిగించువాడు దేవుడు. ఆయనకు సాగిలపడి నమస్కారం చేయండి. హల్లెలూయా. మహిమకు, ఆ మాటలోనే చూడండి, మహిమకు ఘనతకు అర్హుడవు నీవే, నీవే. ఆమేన్. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ధన్యులు, ధన్యులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడే 25లో, లూకా 21:25లో ఆ వచనములు, సముద్ర తరంగాల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమ కలుగును. స్తోత్రం. లోకం మీదకి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కోల్తారు. స్తోత్రం కదూ. ధైర్యము చెడి, ఎవరికి ధైర్యం లేదు, ధైర్యం చెడు కోల్తారు. నా ప్రభువు చెప్పిన మాట, ఆయన పక్షంగా, ఆయన సేవకుడుగా ఈరోజు మీ అందరితోనూ నేను తెలియజేస్తున్న మాట ఆయన మాట. ఆమేన్. హల్లెలూయా. భూమి మీద సముద్ర తరంగాల ఘోష వలన కలవరపడిన జనులకు శ్రమ. శ్రమ ఎవరికి? కలవరపడిన జనులకు. అందుకని యేసు ప్రభు మనతో చెప్పారు, యోహాను సువార్త 14:1 మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నేను తండ్రి వద్దకు వెళ్తున్నాను, మీ హృదయాలు కలవరపడినవ్వకండి. ఎందుకని? లోకం మీదకి వచ్చే వీటన్నిటి విషయమై జనులు కలవరపడతారు. మరి యేసయ్య మనతో ఏం చెప్పారు? సమస్తం నేను మీకు ముందుగానే చెప్తున్నాను, మీరు హృదయాలు కలవరపడినవ్వకండి. అదిగో అక్కడ అదేంట, ఇక్కడ ఇదేంట, అదిగో ఆ వీధిలో వచ్చేసిందంటే, అదిగో ఇంట్లో చచ్చిపోయారంట, 3 చచ్చిపోయారంట, రోడ్డు మీద వదిలేశారంట, అలాగంటే ఇలాగంటే ఇదేంటి. మీ హృదయాలు కలవరపడినవ్వకండి. వాక్యం చెప్తుంది యెషయా 26లో, విశ్వసించిన వాడు కలవరపడుడు. స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసముతో నిండుకుని ఉండాలి. దేవుని మాటలన్నీ గుర్తు తెచ్చుకోవాలి. కలవరపడరాదు. వాక్యం వింటున్న నా తల్లులారా, తండ్రులారా, సహోదరి సహోదరులారా, పిల్లలారా, మీ హృదయాలు కలవరపడనీయొద్దు. స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసముతో నింపబడండి, విశ్వాసాన్ని వృద్ధిపరుచుకొనండి. కలవరపడొద్దు. మీ ధైర్యం, కలవరం ఎప్పుడైతే వచ్చిందో, కలవరము చెందినప్పుడు ధైర్యము చెడి కూలిపోతారు. ఈ పరిస్థితుల మధ్యలో కలవరపడవద్దు. కానీ ఆకాశమందున్న దేవుని తట్టు మీ హృదయాలు ఎత్తుకొని దేవుని స్తుతించండి. అందుకే ప్రార్థన చేసుకొని దేవుడిచ్చిన ఈ మాటల్ని మీ అందరితోనూ చెప్తున్నాను. స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యము ద్వారా ఆదరణ పొందుకోనండి. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఆదరిస్తారు. ఆదరణతో మీరు నిండుకొందరుగాక. కృపతో నింపబడండి. ఏ పరిస్థితుల్లో మనమున్నా మనము భక్తి పరులను, భక్తులను శోధనలను తప్పించుటకు ఆయన సమర్థుడు. ఏ అపాయము నా యొద్దకు రానియడు. స్తోత్రం. హల్లెలూయా. కలవరపడకండి, కలవరపడకండి. మీ పిల్లల గురించి వారేమవుతారో వీరేమవుతారో అని, అదిగో వాళ్ళు ఎక్కడో ఉన్నారు, మేము ఎక్కడున్నామని కలవరపడకండి. వారి కోసం ప్రార్థన చేయండి. మీ బిడ్డల కోసం ప్రార్థన చేయండి. సేవకుల కోసం ప్రార్థన చేయండి. పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయండి. దేశం కొరకు ప్రార్థన చేయండి. కలవరపడితే ఎలాగా? ఆ మధ్య అమ్మ అంటది, నాకు రాత్రులు నిద్ర పట్టట్లేదు నాయనా. ఎందుకు పట్టట్లేదు? కలవరం. నిద్ర పట్టకపోతే, ఆకలి ఇవ్వకపోతే, ఇవన్నీ కలవరపడితే నీ ఆరోగ్యం క్షీణించితే కృషించిపోతారు. కనుక భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఒకటి మనం తెలుసుకోవాలి, ఇవన్నీ మీరు వినుచున్నప్పుడు ఆయన సమీపంలో ఉన్నాడని గుర్తించాలి. నేను ముగిస్తున్నానండి. నా సోదరి సోదరులారా, మరొకసారి నా నిండు మనసుతో మీకు చెబుతున్నాను,
ఎందుకు చెప్పారు ప్రభు ఈ మాటలన్నీ ముందుగానే చెప్పాడంటే, నా ప్రభు ఎవరైనా ఒప్పుకోవలసిందే, ఆయన గొప్పవాడు, యేసు గొప్పవాడు, దేవుళ్ళలో దేవుడు కాదు, దేవాది దేవుడు, సకల సమస్తాన్ని సృజించిన దేవుడు ఆయన. ఏమండి, ఎలా చెప్పగలుగుతారు? ఇంకా మీరు నమ్మలేకపోతున్నారా? ఆ మాట అన్నారు, ఇంకనూ మీరు నమ్మలేకుండా ఉన్నారా? శిష్యులతో కూడబెట్టుకుని వెళ్ళి చెప్పారు, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదన్నారు. వాళ్ళు నమ్మారు కదా, అప్పటికి నమ్మే కదా వెంబడిస్తున్నారు. మీరు నమ్మునట్లు ఏంటి నమ్మాలి? వారు లాజరు రోగి ఉన్నప్పుడు యేసు ప్రభు వెళ్ళిపోతే చిటిక్కిని స్వస్థపరిచేస్తారు, కానీ చనిపోయినా లేపగలుగుతాడనే నమ్మిక వాళ్ళకి రాదు, మనకు కూడా రాదు. అందుకే మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదు. ఇంకా మీరు నమ్మలేకుండా ఉన్నారా? ఇదిగో నాకున్నట్టు రక్త మాంసాలు భూతానికి ఉండవు, ఇగో చేతులు గాయాలు, ఇంకా నమ్మలేకుండా ఉన్నారా? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, ఇవన్నీ మీరు చూస్తున్నప్పుడు, వాక్యం వింటుండగానే కళ్ళకు కట్టినట్టుగా పరిశుద్ధాత్ముడు బోధిస్తున్నాడు మనకి. ఒక్క మాట నేను ఆశ్చర్యపోతా ఉన్నాను, నా ప్రభు ఎంత గొప్పవాడు. భారతదేశంలో ఎన్నో లక్షల మంది ఒక మనుషుని చుట్టూ తిరిగి ఆడి పాదాల దండం పెడుతున్నారండి. ఆ మనిషి అన్నాడు మొన్న ఇలాగ, 15 తర్వాత తగ్గిపోతుంది అని. ఎంత మొక్కుకున్నారో, తాగేశారు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇప్పుడు ఎందులో దూకాలే? భూమి ఆకాశము గతించిన నా మాట గతించదని చెప్పారంటే ఎంత ధీమా! ఆయన మాట అవును అంతే, అది కల్పిత కాదు, నా యేసయ్య మాట. అందుకే ఇది పరిశుద్ధ గ్రంథం. ఇందులో ఉన్న దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. ఆమేన్. ఆయన ఆరాధించేవారు ఆయన మూలముగా, వాక్యము ద్వారా ఆయన పరిశుద్ధతలోకి సంపూర్ణులుగా మార్చబడాలి. నేను ముగిస్తాను. కనుక ప్రియులారా, మీరు జాగ్రత్త పడండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, కృపతో నింపునుగాక. కళ్ళు మూయండి, ప్రార్థన చేస్తాం.